హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. మేమైతే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ మా బావగారిని ఇక్కడ జీడిపిక్కలు ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని జీడిపిక్కల నుంచి పప్పు ఎలా తీస్తారో ఫ్యాక్టరీకి తీసుకెళ్ళమని అయితే అడిగేశాను. అలాగే మీ ఊళ్ళో ఉన్న స్పెషల్స్ ఏమన్నా ఉంటే చూపించమన్నాను. మా బావగారు అయితే తీసుకెళ్లారు, కానీ వాళ్ళు మా బ్యాడ్ లక్ ఫ్యాక్టరీ అయితే కట్టేసింది. పక్క ఊరికి అయితే తీసుకుపోయారు, వేరే ఫ్యాక్టరీ ఉందని. అక్కడైతే మీకోసం మరి జీడిపప్పుని పిక్కల నుంచి ఎలా క్లీన్ చేస్తారో మేము పూర్తిగా అయితే వీడియో అయితే తీసాను. వీడియో అయితే చూసేద్దాము పదండి. మరి చూడండి, ఇక్కడ ఇలాగ జీడి పెట్టి పెట్టి ఈ మిషన్లోని చేతితోటి అలాగే కాలుతో కూడా ఫ్రెష్ చేస్తుంటే ఇక్కడైతే మనకి జీడి పిక్క పైకి ఒక పార్ట్ అయితే కట్ చేస్తుంది. దాని లోపల పప్పు మాత్రం అలాగే ఉంది. ఇకపోతే ఇక్కడ ఒక ఆమె అయితే ఆ జీడి పిక్కలోంచి ఆ పప్పుని అయితే వేరు చేస్తున్నారు. చేతులకి అయితే కవర్లు అయితే తొడుక్కున్నారు. ఎందుకంటే ఇక్కడ జీడి పిక్క అనేది మనకి చేతులు బొబ్బలు వచ్చేసి అలాగే బ్లాక్గా కూడా అయిపోతాయి. ఈమెయితే చేతికి ఒక ఊసలాంటిది పెట్టుకుని పప్పుని అలాగే పిక్కని కూడా వేరు చేస్తున్నారు. ఇలా వేరు చేసిన పప్పుని అయితే ఈ విధంగా ఒక చోట అయితే వేశారు. చూడండి, ఇదైతే పైన పొట్టు తీయలేదు అన్నమాట. తర్వాత ఇంకొక ఆమె అయితే ఈ పొట్టునైతే క్లీన్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో. అగో చిన్నది ఒక బ్లేడ్ లాంటిది ఉంది, దాంతో ఎలా కోరేస్తున్నారో చూడండి. ఈ విధంగా కోరేటప్పుడు ఇవికి ముక్కలు అయిపోతాయి కదా, ముక్కలు అయిపోయిన అలా ఓ సైజు, అలాగే బద్దల కింద వచ్చిన అలా ఓ సైజు, అలాగే గుళ్ళుపప్పు ఓ సైజు, అలాగా వేరు వేరు బౌల్స్లో అయితే వేసేస్తున్నారు. ఏ సైజుకి ఆ సైజు చక్కగా ఫాస్ట్గా చాలా బాగా చేస్తున్నారు ఈమైతేని. లాస్ట్లో వచ్చిన చిన్న చిన్న బద్దను కూడా అయితే ఓ పక్కన అయితే పెట్టేస్తుంది ఇవిడి. ఇంకా అయితే పనికిరాని పప్పును కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నారు. అదే మచ్చలు పడిపోయి పాడైపోయిన పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే ఇదిగో ఈ విధంగా అయితే వేరే బౌల్లోకి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అయితే వేరు చేసేస్తున్నారు ఇక్కడైతేని. చూడండి, ఇదైతే బాగా చిన్న పప్పు. ఇకపోతే ఇక్కడ మిషనరీ కూడా ఉంది. ఇదైతే ఉదయాన్నే చేసినట్టున్నారు. మేము వెళ్ళేటప్పటికైతే లంచ్ టైం వాళ్ళని ఇదైతే ఆన్లో లేదు. కానీ చూడండి, ముందుగా అయితే ఈ జల్లుళ్ళే వేసేస్తే కింద అయితే బాగా మెత్తని చిన్న చిన్ని పలుకులు వచ్చినాయి. దీన్ని అయితే మనం పెద్ద పెద్ద వంటల్లో వంట మాస్టర్లు అయితే ఉపయోగిస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇదైతే బద్దలో మళ్ళీ ఆఫ్, ఇది ఈ సైజు వచ్చేసి. ఈ మిషన్లోనే కొంచెం ముందుకెళ్తే మనకి బద్ద కూడా ఉంది. ఈ మిషన్ అన్ని విధాలుగా వేరు చేస్తుందన్నమాట. ఇది చూడండి, ఇదైతే ఇగో అందరూ రోలింగ్లోకి వస్తుంది. బద్ద అయ్యాక అదైతే హాఫ్ సైజు బద్ద అయితే వస్తుంది ఇక్కడ అయితేని. ఇంకో వీడియోలో చూపించినట్టు చూడండి, అయ్యో అవి బద్దమాట. తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ మిషన్లో మనకి గుళ్ళుపప్పు ఉంది. ఇది ఇంకో చూడండి, గుళ్ళుపప్పు ప్రతిదీ ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది. దేని కాస్ట్ దాందే. ఈ గుళ్ళుపప్పు చెక్క బద్ద అయితే ఒకటే 600 కేజీ. నేనైతే 1 కేజీ తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ వాళ్ళ ఓనర్ లేకపోవడంతో ఆయన అయితే లంచ్కి వెళ్ళారంట. రావడానికి లేట్ అవుద్ది అన్నారని ఇంక చేసేది ఏమలేక మేమైతే ఇంక షూటింగే తీసాము. ఇకపోతే ఇక్కడైతే 10 మెంబర్స్ వరకు చేస్తున్నారు. అందరూ లేడీసే. మొత్తం క్లీనింగు కటింగు అన్నీ కూడా లేడీసే చేస్తున్నారు. ఎక్కడ చూసినా జీడిపప్పే మంచి వెలగా అనిపించింది చూడడానికి. ప్రతి స్ట్రేలోని అలాగే గుట్ల గుట్ల కింద ఉంది జీడిపప్పు అయితే. ఇక్కడ చూడండి, ఏ క్వాలిటీగా ఆ క్వాలిటీ అయితే చక్కగా పెట్టేస్తున్నారు. ఇంక ఇక్కడైతే చాలా మిషనరీలు ఉన్నాయి, చిన్న చిన్నవి అలాగే కటింగ్ చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇగో చూడండి, ఇదైతే ఒక చిన్న సైజు పప్పు వేరు చేసే మిషనే. తర్వాత దీని పక్కనే వేరేది ఉంది, మరి అదేంటో తెలీదు. ఫ్యాక్టరీ ఓనర్ గారు ఉంటే ఇవాళము, ఆయన లేక ఇంకా మాకు అయితే పావలేదు. ఇకపోతే జీడిపప్పు పైన పిక్క ఆ లేయర్ అయితే బస్తాల్లోకి అయితే ఎత్తేస్తున్నారు. దీన్ని అయితే మామూలుగా అయితే బట్టీల్లో ఇటక కాల్చడానికి అలా అలా వేరే వేరేగా పట్టుకుపోతారు కావాల్సిన వాళ్ళు. చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఎంత బాగా చేస్తున్నారో కటింగ్ అయితేని. కాలుతోటి ఫ్రెష్ చేయాలి, అలాగే చేతితోటి ఏమో పిక్క పెట్టాలి ఈ మిషనరీ అయితేని. ఎవరి పని వాళ్ళు చక్కగా ఫాస్ట్గా అయితే బాగా చేసేస్తున్నారు వీళ్ళందరూ కూడాని. మాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. నేనైతే చాలా ఫీల్ అయ్యానండి కొనుక్కోలేకపోయినందుకు. ఆయన వచ్చేదాకా ఉందామంటే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం, కానీ ఇంకా పని అవ్వలేదు. ఇంకైతే వచ్చేసాము. మిగతా వీడియోస్ కూడా వాళ్ళ ఊర్లో ఫేమస్ చోట్ల అన్నట్లకి మా బావగారు తీసుకెళ్తానన్నారని ఇంక వెయిటింగ్ అయితే చేయలేదు.
పెద్ద పెద్ద కవర్లో అయితే ప్యాక్ చేసేసారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కేజీ ప్యాకెట్లు అయితే నాకైతే కనిపించలేదు. మరి ఈ విధంగానే పెద్ద పెద్ద కవర్లలోనే హోల్సేల్ షాపులకు కానీ వేసేస్తారేమో. ఈ వేళ విశేషాలు ఇంతేనండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఉంటామండి మరి. బాయ్.